Hi viewers, welcome to Old is Gold. This is Sadhana. How are you all? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా అందరూ బాగున్నారని బాగుండాలని అనుకుంటున్నాను. పండగలు అయితే అయిపోయినాయి అంటే ఒక పండగ అయిపోతే ఇంకా మళ్ళీ అయిపోవు కదా. అలా పండగలు వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. మన పనులు మనం చేసుకుంటూనే ఉంటాం కదండి. ఈరోజు ఏంటంటే ఓల్డ్ ఈజ్ గోల్డ్. మన కాన్సెప్టే ఓల్డ్ ఈజ్ గోల్డ్ కదా. ఏదైనా కూడా కొన్ని మనం చేసినటువంటి పనులు కొద్ది రోజులు అయిన తర్వాత అవి ఓల్డ్ అయిపోయాయి అని మనం పక్కకు పడేస్తాం. కానీ కొన్ని రోజులు అయిన తర్వాత అవే మళ్ళీ తిరిగి వచ్చేస్తాయి. అప్పుడు అనుకుంటాం, అయ్యో నిందని పడేసాని, ఉంచుకుంటే బాగుండు, ఇప్పుడు అది పనిచేసేది అనుకుంటాం కదా. మామూలుగా మనకు చిన్నప్పుడు ఫొటోస్ పిక్స్ ఏవైనా ఉంటే పిక్స్ దిగి ఏ ఫంక్షన్స్ అయినా మ్యారేజెస్ అయినా ఎటన్నా టూర్స్ వెళ్ళినా కెమెరా తీసుకెళ్ళి పిక్స్ దిగి వాటిని మంచిగా ప్రింట్ చేయించుకొని ఆల్బమ్ చేయించుకొని దాచిపెట్టుకొని ఉండేవాళ్ళం. దాచిపెట్టుకోవడమే కాదు, ఎవరన్నా మన ఇంటికి వస్తే వాళ్ళకి టైంపాస్ ఎలా అయ్యేది, రాగానే వాళ్ళు అడిగేవాళ్ళు మీ పిక్స్ చూపించండి అని. మనం కూడా ఆల్బమ్స్ అన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టి సరదాగా ముచ్చట్లన్నీ పెట్టుకుంటూ జ్ఞాపకాలన్నీ నెమరు వేసుకుంటూ వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళం కదా. ఎప్పుడైతే ఈ మొబైల్ ఫోన్స్ వచ్చాయో, ల్యాప్టాప్స్ వచ్చాయో, ఐప్యాడ్స్ వచ్చాయో, ఇంకా ఆల్బమ్స్, ఫోటో ప్రింట్స్ అనేవన్నీ మర్చిపోయాం. కానీ ఇవి ప్రింట్ వేయించుకొని ఆల్బమ్స్ కనుక పెట్టుకుంటే ఎప్పుడన్నా మనం చూసుకోవచ్చు. ఈ మొబైల్స్లో ఏమవుతుంది, ల్యాప్టాప్స్లో ఏమవుతుంది, మెమరీ పోయి కొద్ది రోజులు అయిన తర్వాత అవి ఎక్కడో గాయపోతున్నాయి, మాయమవుతున్నాయి కదా. అలా కాకుండా మనం కనుక పిక్స్ ఇప్పుడైనా చేసుకోవచ్చు, ఎప్పుడైనా చేసుకోవచ్చు. కొన్ని పిక్స్ మనకు నచ్చినవి ప్రింట్ చేయించుకొని వాల్ హ్యాంగింగ్ చేయించుకుంటే అలా గాలికి అలా ఊగుతూ మనకి సందడి చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది కదా. కదండి ఫ్రెండ్స్, ఈరోజు కాన్సెప్ట్ ఏంటంటే పిక్స్తో వాల్ హ్యాంగింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను. నేను చేసినవి మీకు చూపిస్తాను, మీతో షేర్ చేసుకుంటాను. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి, మీరు కూడా చేసుకోండి. ఓకేనా. ఈ వాల్ హ్యాంగింగ్ చేయడానికి ఒక దాండియా స్టిక్ సిల్వర్ కలర్ది తీసుకున్నాము. మా పాప చేస్తుందండి. ఇవి క్లిప్స్, పిక్స్ మనకి ఎన్నైతే కావాలో అన్నీ ప్రింట్ చేయించుకోవాలి. తర్వాత ఒక రంగోలీ కలర్, రెయిన్బో కలర్స్ థ్రెడ్, అలాగా థ్రెడ్ తీసుకొని మనకి ఎన్నైతే కావాలో అన్నీ అలాగా దాండియా స్టిక్కి స్టిక్ చేసుకోవాలి. దీన్ని ఆ దాండియా స్టిక్ని ఇంకేం కలర్ఫుల్గా తయారు చేయక్కర్లేదు, ఎందుకంటే సిల్వర్ కలర్లో చాలా బాగుంది, అది బాగుంటుంది కూడా కదండి. అలాగా చేసేసుకోవాలి. నాట్స్ అయితే అలాగా వేసుకున్నాం. ఒక 3 rows అయితే సరిపోతుంది, ఎందుకంటే పిక్స్ అంతా వెడల్పుగా ఉంటాయి కదా. చూడండి, అలా చూసుకుంటే మనకి 3 rows సరిపోతున్నాయి కదా. అలాగా 3 rows పెట్టుకొని మనము సెలెక్ట్ చేసుకోవాలి పిక్స్, ఎలాంటి పిక్స్ పెట్టుకుంటే ఏ విధంగా ఉంటుంది అనేది చేసుకోవాలి. అలాగ పెట్టేసుకొని జస్ట్ క్లిప్స్, మెటల్ క్లిప్స్ అయినా మామూలుగా పేపర్ క్లిప్స్ అయినా సరిపోతుంది. అలా క్లిప్స్ పెట్టేస్తే సరిపోతుంది. ఈజీగా షార్ట్ టైంలో మనము చేసుకోవచ్చు. చూసారా ఫ్రెండ్స్, అలాగ పెట్టేస్తుంది. క్లిప్స్తో ఇన్సర్ట్ చేస్తే అయిపోతుంది. చాలా బాగుంటుంది, మెమరబుల్. మనకి చిన్నప్పటివి, దాని బర్త్డేవి, ఎప్పటి బర్త్డేస్ ఉన్నప్పటివి, చిన్నప్పటి వాళ్ళ ఫ్రెండ్స్తో కలిసిన పిక్స్ అన్నీ కూడా సెలెక్టెడ్గా ప్రింట్ చేయించాము. చూడండి, చాలా బాగుంది కదా. అలాగా క్లిప్స్ పెడుతూ చేసేసుకుంటే సరిపోతుంది. మన ఆల్బమ్స్లో మనం ఇప్పుడు చిన్నప్పటి పిక్స్ చూడాలి అంటే ఆల్బమ్స్ అన్నీ తిరిగేయాలి. చిన్నప్పటివి ఉన్నాయి, కానీ ఈ మధ్య కాలంలో దిగినవి అయితే మాత్రం ఎవరు కూడా ప్రింట్ చేయించకుండా జస్ట్ మొబైల్స్లో, ల్యాప్టాప్స్లో ఉంచేసుకుంటున్నాం. కానీ ఇలా చేసుకుంటే చాలా మెమరబుల్గా ఉంటుంది. స్వీట్ మెమరీస్ ఇవన్నీ కూడాను. అలాగా ఒక్కొక్కటి క్లిప్స్తో జాగ్రత్తగా ఇన్సర్ట్ చేసేసుకోవాలి. బాగున్నాయి కదండి. చూడండి, ఒక రోలో 3 పిక్స్ పెట్టేటప్పటికి ఆ లుక్ మారిపోయింది. అలాగా లుక్ చూడండి ఎంత బాగుందో. అలాగా పెట్టేశాము. ఇంకా మిగతా పిక్స్ అన్నీ కూడా సెలెక్ట్ చేసుకొని ఏవైతే పెట్టాలో పెట్టేద్దాం. చూసారా, ఇంకో రోకి మళ్ళీ ఫ్రెండ్స్తో కలిసి దిగినవి మళ్ళీ పెట్టేస్తుంది. నేను తీసుకుంటాను. చూడండి, 1 by 1 ఇక్కడ ఆల్టర్నేటివ్గా ఫస్ట్ రోకి సెకండ్ రోకి మధ్యలో
ఆల్టర్నేటివ్గా పెట్టేసుకోవాలి. అలాగా అన్నీ కూడా పెట్టేసుకుందాం. 2 రోస్ అయిపోయినాయి కదా, చూడండి బాగుంది కదా. నెమ్మదిగా మిడిల్లో క్లిప్ వచ్చేలాగా పెట్టేసుకోవాలి. అలా చూస్తూ పెట్టేసుకున్నాం. 3rd రో కూడా పెట్టేసాము. చూడండి చాలా బాగున్నాయి కదా. సింపుల్గా మన దగ్గర ఉండేటువంటి మెటీరియల్తోనే చక్కటి వాల్ హ్యాంగింగ్స్ అయితే ప్రిపేర్ అయిపోయినాయి. ఇవి బర్త్డేస్వి, అప్పుడప్పుడు దిగినవి, చిన్నప్పటిది పాప ఫస్ట్ బర్త్డేది, అలాగ పెద్దగైనాకవి. ఇది చిన్నప్పుడు 21st డే అప్పుడు బాబు పాప ఇద్దరును. ఎంత బాగుంది చూడండి. అలా చూస్తుంటే ఎంత బాగుంది. ఇది 1 year బర్త్డేకి బాబు పాప అలా ఫ్రెండ్స్ అన్నీ దాదాపు ఇవన్నీ కూడా బర్త్డే పిక్స్ అని అలాగా అన్నీ కూడా పెట్టేసుకుంది. పొలానికి వెళ్ళినప్పుడు దిగిన పిక్ అన్నీ కూడా అలాగా పెట్టేసింది. చాలా బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్. బాగుంది కదా, నచ్చిందా మీకు? నచ్చే ఉంటుంది. మీరు కూడా ఇలాగా చేసేసుకోండి. చూడండి ఎంత బాగున్నాయో. అలాగా హ్యాంగర్స్కి హ్యాంగ్ చేసాం, వాల్కి అంతా కూడా అలాగా. ఇది నేను మీకు చూపించినటువంటి వాల్ హ్యాంగింగ్, అది మిడిల్లో పెట్టేసి ఈ రెండు చేసాము. మీకు ఒకటే చూపించాను నేను, 2 అలాగా పెట్టేశాము. మీకు అలా ఉల్టా కనిపిస్తున్నాయి కానీ గాలికి అలాగా ఫ్యాన్ వేస్తే గాలి వచ్చినప్పుడు చూడండి, ఫ్యాన్ వేస్తే గాలి వచ్చి అలాగా రొటేట్ అవుతూ ఉంటాయి. టర్న్ అయినప్పుడల్లా మనకి ఆ పిక్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. చాలా బాగుంటుంది, చూడ్డానికి బాగుంటుంది, మెమరబుల్గా ఉంటుంది. మనకు వాల్ హ్యాంగింగ్స్ డిఫరెంట్గా కనిపిస్తూ ఉంటాయి. చూసారా ఫ్రెండ్స్ ఎంత బాగున్నాయి చూడండి. నాకైతే చాలా చాలా నచ్చింది. సింపుల్గా ఈజీగా రోజు పిల్లలు మనకి ఎదురుగా కనిపిస్తూ ఉంటే హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా మనం పిల్లల్ని చూడాలి అంటే ఏ ఆల్బమ్స్ ఏ మొబైల్స్ చూడక్కర్లేదు. ఇంట్లో రోజు అలాగా తిరుగుతూ ఉంటే అలానే కనిపిస్తూ ఉంటాయి. బాగా ఊతూ కనిపిస్తున్నాయి కదండి. చాలా బాగున్నాయి కదా ఫ్రెండ్స్. మీకు కనుక నచ్చితే మీరు కూడా ఇలాగే ట్రై చేయండి. చూడండి ఎంత బాగున్నాయో. అక్కడ ఆ వాల్కి ఒకలాంటి డిఫరెంట్ లుక్ వచ్చేసింది. చాలా బాగున్నాయి అలాగ పెడితే, అవి అలాగ రొటేట్ అవుతూ ఉంటే. ఓకే వ్యూయర్స్, ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చితే, ఈ కాన్సెప్ట్ నచ్చితే మీరు కూడా చేసుకోండి, అలాగా హ్యాంగ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్, బాయ్.